హాయ్ అండి, అందరికీ నమస్తే. రొమాంటిక్ బీస్ట్ పార్ట్ 45. అందుకే నువ్వు చూపించే ప్రేమ రోజు రోజుకి నీ మాటల్లో చేతల్లో తెలుస్తూ ఉంటే ఎక్కడ నీ ప్రేమకి బానిస అవుతాను అని కావాలని నీ దగ్గర నేను చూపించలేని నా యారగెంట్ నేచర్ని నీ దగ్గర చూపించాను. నేను కావాలని దూరం పెట్టాను, బాధ పెట్టాను. కానీ నీ ప్రేమ నా మీద రోజు రోజుకి ఎలా పెరుగుతుందో చూస్తూ ఉంటే నీ మీద తెలియకుండానే నా మనసులో ప్రేమ పెరిగింది. నువ్వు నీ ప్రేమని స్వచ్ఛంగా నా ముందు చూపిస్తే నీ మీద ఉన్న ప్రేమని ఎంతగా బంధించి నీ ముందు నిలబడేవాడినో నాకు మాత్రమే తెలుసు. ఇంకా నా తప్పుని కూడా క్షమించగలిగే నీ ప్రేమకి నిన్ను దూరం పెట్టడానికి రీజన్ కూడా నాకు ఇంక అర్థం కాలేదు. నేను కాదు, లేదు, వద్దు అనుకుంటున్నా నాకు కూడా ఇంకా నో చెప్పడానికి పాసిబుల్ అవ్వకుండా, నా కోసం ఎలాంటి ఆలోచన లేకుండా నువ్వు నాతో పాటే చావులో కూడా రావాలి అనుకున్నావు చూడు. అప్పుడు ఆ క్షణం నీ ప్రేమకి నాలో ఉన్న ప్రేమ అన్నిటినీ దాటుకుని నీ ముందుకొచ్చింది. అప్పుడే ఫిక్స్ అయిపోయాను, డెత్ కూడా మన ఇద్దరిని వేరు చేయకూడదు అని. అలాంటిది ఫాస్ట్ లో జరిగిన దాని వల్ల మనకి పిల్లలు పుట్టరు. అయితే ఏమైంది? నాకు నువ్వు ఉన్నావు కదా. నీకు తెలుసా, నాకు ఈ లోకంలో నా చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా నేను చచ్చేంత ప్రేమ చూపించేది నీ దగ్గర మాత్రమే. అలాంటిది నీ కన్నీళ్లకు కారణమయ్యే రీజన్ నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది ఏంజిల్? నా దృష్టిలో నీకు బాధ కలిగించేది ఏదైనా సరే నీ వరకు రాకూడదు. అది ఏదైనా సరే నా దృష్టిలో ప్రేమ ఒకసారి మొదలైతే వాళ్ళు ఎలా ఉన్నా ఆ ప్రేమ చచ్చే వరకు చచ్చాగా కూడా మారదు అని ఒక క్షణం స్పేస్ ఇచ్చి శశి ఫేస్ ని చేతుల్లోకి తీసుకుని, నువ్వు అడిగిన వాటి అన్నిటికీ ఒకటే ఆన్సర్, ఐ లవ్ యూ సో మచ్ డామిట్ అని అంటూ గట్టిగా అరిచి ఇందాక శశి మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుని, ఇంకొకసారి నిన్ను దూరం చేస్తూ మాట్లాడితే ఐ కాంట్ బేర్ ఇట్, అర్థమైందా అని అన్నాడు. శశి ఇన్ని రోజులు అతని ప్రేమని చవి చూసిన శశికి ఇప్పుడు అతని మాటల్లో ప్రేమ తెలుస్తూ ఉంటే ఆ ప్రేమకి ఈ ప్రపంచం కూడా తక్కువ అవుతుంది అనిపించింది. శశి అలా చూస్తూ ఉండగానే, సిద్ధార్థ్, నీతో నేను మాత్రమే ఉంటాను, నాతో నువ్వు మాత్రమే ఉంటావు, మన ఇద్దరి మధ్యలో ఇంకొకరికి ప్లేస్ లేదు, గాట్ ఇట్ అని అన్నాడు. సైలెంట్ గా అయినా శశి చెంప నిమురుతూ. సిద్ధార్థ్ అంతలా చెప్తున్నా అతని కళ్ళల్లో తన బాధని చూసి మెరుస్తున్న కన్నీటి తడిని చూస్తూ అలానే ఉండిపోయింది. సిద్ధార్థ్ సైలెంట్ అయిన శశిని చూస్తూ తన పెదవులు అందుకున్నాడు. ఇప్పటి వరకు ఎప్పుడు ఆ కిస్ లో ప్రేమను మాత్రమే పంచుకున్నారు. ఇప్పుడు మాత్రం ఒకరిలో ఒకరికున్న బాధని 4 పెదవులతో దూరం చేసే ప్రాసెస్ లో సిద్ధార్థ్ ఆ కిస్ ని అసలు బ్రేక్ చేయకుండానే శశిని లిఫ్ట్ చేసి రూమ్ లోకి తీసుకొచ్చాడు. సిద్ధార్థ్ కిస్ కి బ్రేక్ ఇచ్చి శశిని డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుగా నిలబెట్టి సిద్ధార్థ్ వదలడంతో మెల్లుగా కళ్ళు తెరిచిన శశి తన ఎదురుగా నుంచున్న సిద్ధార్థని చూస్తూ ఉండగానే సిద్ధార్థ్ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న కుంకుమ తీసుకుని వర్షంలో తడవడం వలన పోయిన సింధూరాన్ని శశి వైపుకు చూస్తూ తన పాపిట్లో పెట్టి అలానే చూస్తున్న శశిని వెనకే నిలబడి సూటిగా శశిని చూస్తూ నుంచోగానే సిద్ధార్థ్ చూస్తున్న మిర్రర్ వైపుకు చూసిన శశి, నువ్వు నేను ఒకటి, వేరువేరు కాదు అనేలా నుంచున్న సిద్ధార్థని చూస్తూ వెనక్కి తిరిగి నిజమే అన్నట్టు అతని హార్ట్ మీద కిస్ చేసి సిద్ధార్థ్ వైపుకు చూసింది, అతని ప్రేమకు చలిస్తూ. సిద్ధార్థ్ శశిని పైకి లిఫ్ట్ చేసి పట్టుకుని శశి లిప్స్ ని కిస్ చేస్తూ, అప్పటికే శశి అరేంజ్ చేయటం వలన బెడ్ మీద పరిచిన రోజ్ పెటల్స్ మీద శశిని పడుకోబెట్టి తనను వదిలి శశి వైపుకు చూశాడు ప్రేమగా. శశి కళ్ళల్లో భావం అర్థమైన సిద్ధార్థ్ శశి తనని చూస్తూ ఉండగానే తన దగ్గరికి వెళ్ళాడు. అలా శశి పక్కన వాలగానే అతడు చూపించే ప్రేమకి అతన్ని క్షణం కూడా వదలకుండా చూస్తున్న శశి సిద్ధార్థ్ హ్యాండ్ తీసుకుని ముద్దు పెట్టింది. సిద్ధార్థ్ తన చేతిని అలానే పట్టుకున్న శశి పెదవుల మీద నుండి తన చేతిని తప్పించి శశి గుండెల మీద ఉన్న తనని అలానే పడుకోబెట్టుకున్నాడు. ముందు అక్కడ తను కట్టిన తాళితో పాటు శశి ఇష్టంగా చూసుకునే బ్లాక్ బీడ్స్ లాకెట్ కనిపించడంతో అంతకంటే ఇష్టంగా దాన్ని కిస్ చేసి శశి హార్ట్ మీద తన పెదవులు నిలిపి అలానే ఉండిపోయాడు. ఎప్పుడు ప్రేమతో పాటు అతని బియర్డ్ అల్లరికి మైమరిచే శశికి ఈసారి అతనిలో దాచిన బాధ కనిపించడంతో సిద్ధార్థ్ హెయిర్లోకి చేతులు ఉంచింది. శశి హ్యాండ్ తనని చేరిన సెకండ్ శశి మీద వాలిపోయాడు.
సిద్ధార్థ్కి శశి ఫీలింగ్స్ అర్థం చేసుకోవటానికి ఎక్కువ టైం అవసరం లేకపోవడంతో పైకి చేరి డోంట్ అన్నట్టుగా శశి కళ్ళ మీద కిస్ చేసి శశి కూల్ అయింది అనుకున్నాక పూర్తిగా తన ప్రేమను చూపించడం స్టార్ట్ చేశాడు. శశి పాదాల నుండి నుదుటి వరకు ఎక్కడ వదలకుండా అణువణువుని తనలో నింపుకుంటూ శశిలో నిండిన బాధని తన అణువణువుతో తోసేస్తూ ఎప్పుడో ఒకటిగా మారిన ఇద్దరు ఇప్పుడు తన ప్రాణంగా మారిన మరొకరి బాధ తీర్చడానికి అందంగా దగ్గరయ్యారు. వాళ్ళ ప్రేమ కలయిక రోజు జరుగుతున్నా ఎప్పుడు ఏదో కొత్తదనం ఉండేది అందులో. ఈసారి మాత్రం అందులో కొత్తదనంతో పాటు బాధలో ఉండే కలయిక కూడా చాలా అందంగా ఉంటుంది అని అర్థమయ్యింది ఇద్దరికీ ఆ క్షణం. ఎప్పుడో తెల్లవారుజామున తన గుండెల మీద ఉన్న శశి ఫేస్ ని పరుచుకున్న హెయిర్ ని చేతితో స్ట్రైట్ చేస్తూ అలసిన శశి ఫేస్ ని చూస్తూ ఐ లవ్ యూ అన్నాడు లో వాయిస్ తో. ఆ మాట విని శశి చిన్నగా స్మైల్ చేస్తూ సిద్ధు హార్ట్ మీద కిస్ చేసి అక్కడే చిన్న బయట ఇచ్చింది. ఐ నో యువర్ లవ్ అని అంది తల పైకెత్తి సిద్ధార్థ్ని చూస్తూ. సిద్ధార్థ్, ఇంకొకసారి నీ టీయర్స్ నాకు కనిపించేలా చెయ్యొద్దు ఏంజిల్. వెన్ ఐ సా దట్ టీయర్స్ ఐ వాజ్ లాస్ మై కంట్రోల్ అని అన్నాడు. తన టీయర్స్ సిద్ధార్థ్ని ఎంత వీక్ చేస్తాయో తెలిసిన శశి సిద్ధార్థ్ పెదవుల మీద చిన్నగా ముద్దిచ్చి ఐ లవ్ యూ అంది ప్రామిస్ చేస్తున్నట్టుగా. శశి మాటకి సిద్ధార్థ్ చిన్న స్మైల్ తో తనను మళ్ళీ సొంతం చేసుకోవడం స్టార్ట్ చేస్తే శశి అతనిలో మళ్ళీ ఇష్టంతో సొంతమైపోయింది. ఆఫ్టర్నూన్ శశికి కాల్ చేయటం అలవాటైన సిద్ధార్థ్కి శశి కాల్ లిఫ్ట్ చేయకపోవటంతో మళ్ళీ చేయబోతున్న సిద్ధార్థ్కి ఇంటి దగ్గర ఉన్న నెంబర్ నుండి కాల్ రావటంతో టెన్షన్ గా ఇంటికైతే స్టార్ట్ అయ్యాడు. మరి ఏమై ఉంటుంది? సిద్ధార్థ్ ప్రేమలో శశి మూవ్ ఆన్ అయ్యింది. నిజానికి సిద్ధార్థ్ ఇంకా ఎక్కువగా చూపించే ప్రేమే శశిని ఆ బాధ నుండి తొందరగా బయటికి తీసుకొచ్చింది. కానీ అప్పుడప్పుడు వచ్చే ఆలోచన శశిని నెమ్మదిగా ఉండనిచ్చేదే కాదు. శశి చిన్న చిన్న ఫీలింగ్స్ ని కూడా మిస్ అవ్వకుండా కేర్ఫుల్ గా చూసుకునే సిద్ధార్థ్ అది అబ్జర్వ్ చేసి శశిని కూడా షూటింగ్ స్పాట్ కి తీసుకువెళ్ళటం లేదా తన ఇంటికి తొందరగా రావటం చేసి చాలా వరకు సిద్ధార్థ్ శశిలో ఉన్న ఫీల్ ని పోగొట్టాడు. ఆ రోజు మార్నింగ్ వచ్చే ముందు కొద్దిగా నీరసంగా కనిపించిన శశిని తన ఇంటి దగ్గర ఉంచి శశి వద్దంటున్నా వినకుండా రికమెండెడ్ మెడిసిన్ ఇచ్చి ఇక ఆ రోజు చాలా ఇంపార్టెంట్ షెడ్యూల్ ఉండటంతో చాలా కేర్ఫుల్ గా చూసుకోమని మేట్స్ కి చెప్పి అదే టైంకి అక్కడికి వచ్చిన శంకర్ గారి భార్యకి కూడా చెప్పి త్వరగా వచ్చేస్తాడు. ఇక శశి ఫోర్ హెడ్ మీద కిస్ చేసి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్ ప్రేమగా. వెళ్తున్న సిద్ధార్థ్ని చూస్తూ అంత హెక్టిక్ వర్క్ లో కూడా అతని ఆలోచనలో ఎప్పటికీ తనే ఉంటుంది అని అర్థమై మెడిసిన్స్ వేసుకోవటం వలన అలానే పడుకుంది. కాసేపటికి తర్వాత ఏదో అన్ఈజీగా అనిపించడంతో లేచి వాష్రూమ్ దగ్గరకు వెళ్ళిన శశి అప్పటి వరకు సిద్ధార్థ్ బలవంతంగా పెట్టింది మొత్తం కూడా వామిటింగ్ చేసుకోవటంతో చాలా అంటే చాలా నీరసంగా అనిపించడంతో హ్యాండ్ టవల్ తో చేతులు తుడుచుకుంటూ వస్తూ ఉండగానే కళ్ళు తిరగడంతో అన్కాన్షియస్ అయిపోయి ఒక్కసారిగా అలానే పడిపోయింది. అదే టైంకి శశి కోసం వచ్చిన వాళ్ళ పిన్ని డోర్ ఓపెన్ చేసి ఉండడంతో లోపలికి వచ్చిన ఆవిడకి శశి అలా పడిపోయి ఉండడంతో కంగారుగా కింద ఉన్న మేట్స్ ని పిలిచి వాళ్ళ హెల్ప్ తో శశిని బెడ్ మీదకి చేర్చగాని ఆ కంగారులో బెడ్ మీద ఉన్న మొబైల్ రింగ్ సౌండ్ వినిపించకపోయినా తర్వాత ల్యాండ్ లైన్ నుండి వినిపిస్తున్న సౌండ్ కి వెంటనే కాల్ లిఫ్ట్ చేసింది. ఇంకా అదే టైంలో ఎప్పుడు ఏ టైంలో ఎక్కడ ఉన్నా లంచ్ టైంకి శశికి కాల్ చేసే సిద్ధార్థ్ శశి హెల్త్ కొంచెం డిస్టర్బ్ గా ఉంది అని అర్థమై శశితో మాట్లాడాలి అని చేసిన తనకి శశి స్పృహ తప్పింది అని తెలిసిన న్యూస్ కి ఫాస్ట్ గా అక్కడ నుండి బయలుదేరిపోయాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ వచ్చేటప్పటికే తను వస్తూనే డాక్టర్ కి కాల్ చేయటం వలన అప్పటికే శశిని చెక్ చేసి వస్తున్న డాక్టర్ ని చూస్తూ హౌ ఇస్ షీ అని అన్నాడు శశి ఉన్న రూమ్ వైపుకి చూస్తూనే. డాక్టర్, కంగ్రాట్స్ మిస్టర్ సిద్ధార్థ్, యూ బోత్ గోనా బీ పేరెంట్స్ అని అంది స్మైల్ చేస్తూ. సిద్ధార్థ్ ఆ మాటకి ఆవిడ వైపుకు కొద్దిగా సహనంగా చూస్తూ డిడ్ యూ చెక్ హర్ ప్రాపర్లీ, ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్ టు హర్ అని అన్నాడు శశిని చూడాలి అనిపిస్తూ ఉంటే అడుగు ముందుకు వేస్తూ. సిద్ధార్థ్ మాట్లాడిన మాటలు ఆవిడకి అసలు ఆశ్చర్యంగా అనిపించలేదు. ఎందుకంటే శశి కిడ్స్ గురించి మాట్లాడిన ప్రతిసారి తనకి ఆనందాన్ని కూడా అందించాలి. శశి చిన్న చిన్న సంతోషాల కోసమే ఎంతో ఆలోచించే సిద్ధార్థ్ ఇంత పెద్ద ఆనందం శశి నుండి దూరం అవుతూ ఉంటే ఎందుకు చూస్తూ ఉండిపోతాడు? అందుకే ఎగ్జైట్ అయిన డాక్టర్స్ ని శశి హెల్త్ రిపోర్ట్స్ తో కన్సల్ట్ అయ్యాడు. వరల్డ్ వైడ్ గా ఈ విషయం తెలిసిన వాళ్ళలో ఆ డాక్టర్ కూడా
ఒకటి కూడా కావడంతో సిద్ధార్థ్ బిహేవియర్ స్ట్రేంజ్ గా అనిపించలేదు. బై గాడ్స్ గ్రేస్ తను ఎలా కన్సీవ్ అయిందో నాకు తెలియదు మిస్టర్, బట్ షీఈస్ ప్రెగ్నెంట్ అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పిన డాక్టర్ మాటలకి సిద్ధార్థ్ అడుగు ముందుకు వేయకుండానే అలానే ఆగిపోయాడు. తను అంతలా చెప్పినా కానీ సిద్ధార్థ్ ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో సైలెంట్ గా ఉన్న డాక్టర్ ని చూస్తూ తనకి దీని గురించి ఏమైనా చెప్పారా అన్నాడు షార్ప్ గా చూస్తూ. సిద్ధార్థ్ గురించి, అతని ప్రేమ గురించి కొద్దో గొప్ప ఐడియా ఉన్న డాక్టర్ లేదు అన్నట్టుగా చెప్పడంతో వి విల్ మీట్ టుమారో ఇన్ యువర్ హాస్పిటల్, మేక్ దట్ అరేంజ్మెంట్స్ పర్ఫెక్ట్లీ అని చెప్పేసి సిద్ధార్థ్ అలా వెళ్లటంతో వెనకే వచ్చిన అమ్మని ఒకసారి చూసి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ చూపుకి మీనింగ్ తెలిసిన సిద్ధార్థ్ ఆ డాక్టర్ నంబర్ కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ తనకు అక్కడ జరిగింది కొద్దిగా మాత్రమే అర్థమైన విషయాన్ని పూర్తిగా తెలుసుకుంటూ ఆవిడతో పాటు వెళ్ళిపోయాడు. శశి కోసం రూమ్ లోకి వచ్చిన సిద్ధార్థ్కి అప్పుడే రూమ్ లో నుండి శశి వాళ్ళ పిన్ని కూడా వెళ్ళిపోవడంతో సిద్ధార్థ్కి డాక్టర్ చెప్పిన మాటలు మళ్ళీ వినిపిస్తూ ఉంటే శశిని చూసి తన చెంప మీద చేతిని ఉంచి ఫీలింగ్ బెటర్ అన్నాడు క్వశ్చనింగ్ గా. ఇంకా తాగకుండా పక్కనే పెట్టేసిన జ్యూస్ గ్లాస్ ని చేతికి ఇవ్వకుండా తనే తాగిస్తూ, అయినా ఇంత చిన్న విషయానికి నువ్వంత ఇంపార్టెంట్ పని వదిలి రావటం ఎందుకు అభి అని అంది అతని ప్రేమ తెలిసిన శశి. సిద్ధార్థ్ శశి వైపుకు చూసి, నీకంటే ఇంపార్టెంట్ వర్క్ ఇంకోటి లేదు, ఉండదు కూడా, నీకు కూడా తెలుసుగా ఏంజెల్, దెన్ వై యూ క్వశ్చనింగ్ లైక్ దిస్ అండ్ రిమెంబర్ వన్ థింగ్, సిచ్యువేషన్ ఇష్యూ ఏదైనా నీ విషయంలో నన్ను క్వశ్చన్ చేసే రైట్ నీకు కూడా లేదు ఏంజెల్. ఇలాంటి క్వశ్చన్ నీ నుండి రైజ్ అయితే ఐ డిడ్ నాట్ టేక్ ఇట్ ఇన్ సింపుల్ వే అని అన్నాడు వార్నింగ్ లాంటి ఇన్ఫర్మేషన్ ని కూల్ గానే ఇస్తూ. సిద్ధార్థ్ గురించి తెలిసిన శశి చిన్నగా పెదవులు ముడిచి ఓకే అన్నట్టు చూడడంతో సిద్ధార్థ్ తన రూమ్ కి వచ్చిన లంచ్ ని సిద్ధార్థ్ వద్దన్నా తినిపిస్తూ కంప్లీట్ చేసి డాక్టర్ చెప్పిన న్యూస్ విన్నాక ఇంకా నీరసంగానే కనబడుతున్న తనని వదలలేక మెడిసిన్ కి శశి పడుకుంటే తనని గుండెల మీదకి చేర్చుకుని సిద్ధార్థ్ పడుకున్నాడు. అది డేట్ టైం అయినా కూడా తెలియని ప్రశాంతత చేరడంతో ఇద్దరు పడుకున్నారు. అనుకున్నట్టుగానే శశి నిన్న అలా జరిగినందుకు టోటల్ చెకప్ కోసం సిద్ధార్థ్ తీసుకెళ్తున్నాడు అని అనుకుని సిద్ధార్థ్ హాస్పిటల్ అనగానే శశి రెడీ అయితే సిద్ధార్థ్ ఆలోచనలు మాత్రం మరోలా ఉన్నాయి. మరి ఏం చేయబోతున్నాడు సిద్ధార్థ్? చెకప్లన్నీ కంప్లీట్ అయ్యాక హాస్పిటల్లోనే చిన్నగా టెంపుల్ ఉన్నట్టుంటే ఎప్పుడు అక్కడికి శశి వచ్చినా సిద్ధార్థ్ వచ్చేంత వరకు అక్కడే ఉండడం అలవాటు అవడంతో సిద్ధార్థ్ టెంపుల్ నుండి ఎక్కడికి వెళ్ళకు, నేను వచ్చేస్తాను అని అన్నాడు శశికి అర్థమయ్యేలా టెంపుల్ కి వెళ్ళమని చెప్తూ. ఇక అప్పుడంటే నాకేమీ తెలియదు అభి, ఇప్పుడు నాకు అంతా తెలుసు కదా, ఇక నేను డాక్టర్ దగ్గరకు వస్తే ఏమవుతుంది చెప్పు అని అంది. ఫేసు నార్మల్ గానే ఉన్న శశి కళ్ళల్లో కనిపిస్తున్న దిగులు చూస్తూ తన చెంప మీద చేతిని ఉంచి, నా ఏంజెల్ గుడ్ గర్ల్ కదా, నేను చెప్పింది చేస్తుంది అన్నాడు తన ఫోర్హెడ్ మీద కిస్ చేస్తూ. ఆ మాటకి తనని కొంచెం కూడా నొప్పించకుండా డాక్టర్ దగ్గరికి వద్దని సిద్ధార్థ్ చెప్తున్న తీరు శశికి చాలా ఇష్టం. ఇక అందుకే తను ఏం మాట్లాడకుండా సిద్ధార్థ్ దాన్ని కిస్ చేసి త్వరగా రా ఇంటికి వెళ్దాం అంటూ కింద రిసెప్షన్ వైపు ఉన్న టెంపుల్ ఉన్న రూమ్ వైపుకి అయితే నడిచింది శశి. శశి వెళ్ళిన తర్వాత డాక్టర్ రూమ్ లోకి వెళ్ళిన సిద్ధార్థ్ నేరుగా డాక్టర్ ఎదురుగా ఉన్న సీట్ లో కూర్చోవడంతో ఆవిడ రిపోర్ట్స్ అన్నిటినీ సిద్ధార్థ్ అంతకు ముందు కన్సల్ట్ అయిన అమెరికన్ డాక్టర్ కి పంపించి ఆవిడతో మాట్లాడి 10 నిమిషాల్లో బయటకు వచ్చిన ఆవిడికి మళ్ళీ సిద్ధార్థ్ కనిపించడంతో సిద్ధార్థ్ వైపు చూసిన ఆవిడికి నార్మల్ గా కూర్చుని ఉన్న అతన్ని చూసి ఇంతలా ఎమోషన్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడు అని అనుకుంటూ డాక్టర్ కూడా సిద్ధార్థ్ ముందు కూర్చుంది. ఆవిడ లుక్ మిస్టర్ సిద్ధార్థ్, మిస్సెస్ సిద్ధార్థ్ కి జరిగిన యాక్సిడెంట్ వల్ల తన యూట్రస్ చాలా డ్యామేజ్ అయ్యింది. ఎలాగో అలాంటి యూట్రస్ తో తన పిల్లల్ని క్యారీ చేయలేదు అని తీసేయాలి అనుకున్నా. జస్ట్ 1% ఛాన్స్ ఉండడంతో ప్రూఫ్స్ లేకపోయినా ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చన్న హోప్ తో ఆ యూట్రస్ డిస్టర్బ్ చేయకుండా మెడిసిన్ తో క్యూర్ అయ్యేలా మేము చేశాము. ఆ యాక్సిడెంట్ తర్వాత ఆవిడ యూజ్ చేసిన మెడిసిన్ లో ఇవి కూడా ఉన్నాయి అంటూ ఆపి మళ్ళీ సిద్ధార్థ్ వైపుకు చూసింది. ఆవిడ చెప్పే మాటలని సైలెంట్ గా వింటున్న సిద్ధార్థ్ని చూస్తూ, మీ మ్యారేజ్ దగ్గర నుండి మీరు చాలా సార్లు కూడా కలిసి ఉండొచ్చు, బట్ ఈ బేబీ ఫామ్ అవడానికి రీజన్ అయిన మీ కలవడంలో కానీ అంతకు ముందు కానీ మిస్సెస్ సిద్ధార్థ్ చాలా ఒత్తిడి తీసుకోవడం వలన హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ జరిగి అనుకోకుండా ఫీటస్ ఫామ్ అయ్యింది.
ఇప్పుడు దాని ఇప్పుడు దాని రిజల్టే వచ్చింది అని సెకండ్ గ్యాప్ ఇచ్చి, యువర్ వైఫ్ ఈజ్ ప్రెగ్నెంట్ అండ్ యువర్ బేబీ అండ్ వైఫ్ ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అంటూ అంతకు ముందు తీసిన రిపోర్ట్స్ ని సిద్ధార్థకి చూపిస్తూ స్మైలీ ఫేస్ తో చెప్పింది. డాక్టర్ మాటలు విని సిద్ధార్థ్ ఆ రిపోర్ట్స్ ని ఒకటికి 10 సార్లు చెక్ చేసి ఒకలాంటి ఉద్వేగంలో ఉండిపోతే, అతని కళ్ళల్లో ఏదో తెలియని ఫీల్, కళ్ళల్లో ఏదో హ్యాపీనెస్. కానీ వెంటనే అక్కడి నుండి వెళ్ళడానికి లేచిన సిద్ధార్థని చూస్తూ సిద్ధార్థ్ ఫేస్ లో కనిపిస్తున్న హ్యాపీనెస్ ని డాక్టర్ చూస్తూ ఉండగానే సిద్ధార్థ్ వెనక్కి తిరగబోతూ ఆగిపోయి థ్యాంక్ యూ డాక్టర్ అంటూ హార్ట్ఫుల్ గా చెప్పి శశి ఉన్న వైపుకైతే నడిచాడు. చూద్దాం మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో.